నమస్కారం. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించి ఎన్టీఆర్ పార్క్ ముందు ఉన్న దండి విగ్రహాలను పరిసరాలను విద్యార్థులు శుభ్రం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి మరో 15 ఏళ్లు పడుతుందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రూరల్ మండలం రామన్నగూడెం గ్రామంలో గురువారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 100 రోజుల పాలనలో ప్రజలకు ఎంతో మేలు చేసిన ఈ మంచి ప్రభుత్వానికి అందరూ అండగా ఉండాలని కోరారు. ముందుగా 65 లక్షల నిధులతో గ్రామంలో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జలజీవన్ మిషన్ నిధులు 20 లక్షల రూపాయలతో ఇంటింటికి కుళాయి పనులను ప్రారంభించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 గోడ పత్రికలను ఆవిష్కరించారు. మీ సలహా సహాయకారులు కూడా అడుగుతున్నాం. ఈ గ్రామంలో ఏమైనా పొరపాట్లు ఉంటే మాకు తెలియజేయండి. ఖచ్చితంగా దాన్ని తీర్చి దిశగా మనం పనిచేద్దాం. అందరి సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మీరు నమ్మండి, నిలబెట్టండి. ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలు కూడా మళ్ళీ చంద్రబాబు గారిని ఎన్నుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. పోయిన 5 సంవత్సరాలు కనీసం 15 సంవత్సరాలు అయితే కానీ రాష్ట్రం మళ్ళీ పునర్నిర్మాణం అవుదని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, గ్రామ సర్పంచ్ చింతా వెంకట్రావు, ఎంపీటీసీ కోనపాముల సత్యనారాయణ పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. గురువారం ఆలమూరు మండలం చొప్పెళ్ల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా స్వచ్ఛతా హీ సేవలో కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రత పనులు చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీరు పాలిలా చూసుకోవడం, గ్రామాల్లో ఉన్న చెత్త చెదారాలు కూడా పంచాయతీ వాళ్ళు కలెక్ట్ చేసుకునేలాగా అందరూ అనుకుని ఆ వీధికి సంబంధించి ఏదో చోట వేసుకుని దానికి ఎవరో పంచాయతీ వార్డు మెంబర్ గారు లేదా ఆ వీధిలో ఉన్న ఒక పెద్ద ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని వీధి శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా చేసుకుంటే ఆరోగ్యాలు మనం రక్షించుకున్న వాళ్ళు అవుతాం. ఈనాడు చూస్తూ ఉన్నాం, అనారోగ్యాలు పాలవుతున్నాం, జబ్బులు వస్తున్నాయి, కొత్త వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, డెంగ్యూ అంటున్నారు, లేదా చికెన్ గంజా అంటున్నారు. రకరకాల జబ్బులతో ఒక్కడికి వస్తే ఇంట్లో అందరికీ చుట్టబెడుతుంది. ఇంట్లో అందరికి చుట్టబెడితే మనం వేలాది రూపాయలు హాస్పిటల్ పాలైపోతా ఉన్నాం. పనులు పాలైపోతున్నాయి, నెలల తరబడి కోలుకోలేకపోతున్నాం. అదే కాకుండా తట్టుకోలేకపోతున్నాం. ఇవన్నిటికీ కూడా ఒకే ఒక రక్షణ, పారిశుధ్య నిర్మూలన. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడం. బ్రహ్మాండమైన సిగరెట్ రావడం లాగానే పర్లేదు, కానీ ఆ వీధంతా పరిశుభ్రంగా ఉండాలి. మన ఇంటితో పాటు ఊరు కూడా శుభ్రంగా ఉండాలి. ఊరంతా శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. మంచినీరు పరిశుభ్రమైన నీరు అందాలి. పచ్చదనాన్ని కూడా పెంపించుకోవాలి. మన ఏరియాలో పచ్చదనం బాగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. మిగతా చోట్ల అయితే పచ్చదనం కోరుకుంటారు. ఇవాళ మొక్కలు నాటుతున్నాం. ఈ మొక్క నాటడం వల్ల ఏదో ఫోటో తీసి మొక్కని నాటేస్తే అదేదో దానివల్ల బ్రహ్మాండం అయిపోతుందని కాదు. అది ఒక స్ఫూర్తిగా ఉద్యమంలో అందరూ తీసుకోవాలని
అందరూ పచ్చదనాన్ని పెంచితే చక్కటి ఆక్సిజన్ వస్తుంది, చక్కటి గాలి వస్తుంది, పరిశుద్ధమైన గాలి వస్తుంది. ఆ ఆక్సిజన్ ఆ గాలి రూపంలో ఉన్నప్పుడు మనం పీల్చుకున్నప్పుడు వాయుష్యం కాలుష్యం లేకుండా ఉంటే ఒక మంచి గాలి మంచి. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలో కౌలు రైతులకు పంట రుణాలు అందించడానికి ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఏలూరు కలెక్టరేట్లో గురువారం జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 18 లక్షల మందికి పైగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 8 లక్షల మందికి మాత్రమే జారీ చేసిందని తెలిపారు. వచ్చే రబీ సీజన్ నాటికి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అలాగే చిన్న మధ్యతరగతి పారిశ్రామికవేత్తలకు రుణాలు అందించి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి బ్యాంకర్లు సహకరిస్తున్నాయని అన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతి వృత్తుల వారికి బ్యాంకులు రుణాలు అందిస్తాయని వివరించారు. ఈ జిల్లాలో బ్యాంకులు ఇస్తున్న రుణాల గురించి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్ సంబంధించి మరి ఆ స్కీమ్స్ని బ్యాంక్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ప్రత్యేకంగా అగ్రికల్చర్ సెక్టర్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనే విషయాల మీద ఎక్కువగా చర్చించడం జరిగింది. జిల్లాలో బ్యాంకుల యొక్క సపోర్ట్ అగ్రికల్చర్ కానివ్వండి, ఎంఎస్ఎంఈలకు కానివ్వండి, లేదా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానివ్వండి బాగానే చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సమావేశం భావిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో ఎక్కువ ఎక్స్పోజర్స్, అదేవిధంగా ఈ స్కీమ్స్ని బ్యాంక్స్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ బ్యాంక్ సహకారంతో గవర్నమెంట్ అధికారులు కూడా ఈ స్కీమ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఉదాహరణకి ముద్రా లోన్స్ ఉన్నాయి, అదేవిధంగా స్మాల్ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ స్కీమ్స్ ఉన్నాయి. వీటిని బ్యాంక్స్ ఎక్కువగా రుణాలు ఇచ్చే విధంగా యుఎల్బీస్ కానివ్వండి, లేకపోతే పంచాయతీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అధికారులు కూడా ఎక్కువ రోల్ తీసుకుంటే, ప్రోయాక్టివ్ రోల్ తీసుకుంటే మరి పేదవాళ్ళకి మేలు జరిగింది అని చెప్పేసి కూడా భావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, శాసనసభ్యులు బడేటి చంటి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అందరికీ మంచి ఆరోగ్యం చేకూరుతుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఏలూరు ప్రజా రవాణా సంస్థ బస్టాండ్లో గురువారం పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. అనంతరం పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందువల్ల నీరు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెంది వివిధ రకాల వైరల్ జ్వరాల బారిన పడుతున్నారని అన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వాతావరణ సమతుల్యం కాపాడటం కోసం మొక్కలు విరివిగా నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ప్రతిజ్ఞ మహాత్మా గాంధీజీ శుభ్రంగా ఉంచుతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు ఈరోజు ఈ ఏలూరు నగరంలోని స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమము చేయడం జరుగుతుంది. ఇది గత సెప్టెంబర్ 17 నుంచి కూడా అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమంలాగే కాకుండా ఇది ఒక సమాజ సేవలాగా భావించి ప్రతి ఒక్కరు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే
వర్షాకాలం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన జ్వరాలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే పరిసరాలు శుభ్రం లేక దోవలతోని అవన్నీ కూడా చెత్తతో కూడి ఉన్నది కాబట్టి చాలా మనకి డిసీజెస్ రావడం జరుగుతుంది. అది అన్నీ రాకుండా ఉండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఎప్పుడు ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు మొక్కలు నాటడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకి మొక్కలు ఎంతో అవసరం కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నరికేసి అక్కడ ఇల్లులు కట్టడం అవి జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కెఎస్ఎస్ సుబ్బారావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇసుక రవాణాకు తక్షణమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. భీమవరం సభలో టిప్పర్ల యజమానులకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. భీమవరంలో వెల్లడించిన ఎమ్మెల్యే పులపర్తి. ఆర్టీసీ సేవలను ప్రజలంతా వినియోగించుకోవాలి. తణుకులో నూతన మినీ బైపాస్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించి పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. గుండె సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఆరోగ్యానికి మేలు. తణుకు రోటరీ సభలో ఉద్బోధించిన ప్రముఖ కార్డియాలజిస్ట్ వెంకటేష్. తణుకులో సంఘ సంస్కర్త చిలకమర్తి జయంతి వేడుకలు ఆధ్వర్యం వహించిన సాహితీ సామ్రాజ్యం. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ కృషికి అందరూ భాగస్వాములు కావాలి. తాడేపల్లిగూడెంలో ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం. ఆలమూరు మండలంలో హితవు పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. కౌలు రైతులకు పంట రుణాలు అందించేందుకు ప్రత్యేక విధానం తీసుకొస్తాం. ఏలూరు బ్యాంకర్ల సభలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. ఏలూరు బస్టాండ్లో మొక్కలను నాటిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. అందరూ పాల్గొనాలని హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.